వాట్సాప్లోను, ఫేస్బుక్లో, ట్విట్టర్లో స్టేటస్లే కనపడుతూ ఉంటాయి. రకరకాలైనటువంటి స్టేటస్లు కనపడుతూ ఉంటాయి. ఈరోజున ఒక విషయం చెప్పనా, మనం పెట్టుకునే స్టేటస్ ఏమిటో మన స్థితిని తెలియజేస్తూ ఉంటుంది. యవనస్తులు చాలామంది అన్నీ ఉన్నా కూడా ఎప్పుడు ఏడుపుగొడ్లు స్టేటస్లు పెడతా ఉంటారు, అవునా? లేదా హీరోలు స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు, లేకపోతే రాజకీయ నాయకులు స్టేటస్లు పెట్టుకుంటారు, లేకపోతే హీరోయిన్ స్టేటస్లు పెట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ స్టేటస్ ఏమిటంటే ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడటమే వారి స్టేటస్. ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద ఆధారపడటమే వారి స్థాయి. మొన్న ఒక యవనస్తుడికి చెప్పాను, ఏంటి నువ్వు పెట్టిన స్టేటస్ ఏంటి అని అడిగితే, ఏదో పొరపాటును పెట్టానులే అంటున్నాడు. అయితే నేను అన్నాను కదా, నీకు ఒక మాట చెబుతా, జీవితాంతం గుర్తుపెట్టుకో అని చెప్పా. ఏమిటి ఆ మాట అంటే, వాళ్ళ స్టేటస్లు వీళ్ళ స్టేటస్లు నువ్వు పెట్టుకోవటం కాదు, నీకంటూ ఒక స్టేటస్ నువ్వు సంపాదించుకోవాలి, నీకంటూ ఒక స్టేటస్ ఉండాలి, నీ స్టేటస్ని వేరే వాళ్ళు పెట్టుకునే స్థాయికి నువ్వు రావాలి అని చెప్పాను నేను. స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభు నాకు ఇచ్చినటువంటి ఒక స్థాయి ఏమిటంటే, ఒకప్పుడు కూడా లోకంలో ఉన్నప్పుడు నేను కూడా వాట్సాప్లో వీళ్ళ స్టేటస్లు పెట్టుకునేవాడిని. కానీ ఈరోజు ప్రభు నాకు ఇచ్చిన స్థానం ఏంటంటే, నా